బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించిన గంటల వ్యవధిలోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాల తరువాత ఆయన్ను అరెస్టు చేశారు. కాగా కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు అరెస్టును సవాల్ చేస్తూ ఆప్ లీగల్ టీం సుప్రీంను ఆశ్రయించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కోర్టులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు ఇక ఈడీ సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే దాదాపు 2 గంటల క్రితము ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చేరుకుని పూర్తిగా సోదాలు కూడా నిర్వహించారు. సోదాలు నిర్వహించిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో కేజ్రీవాల్ సంబంధించి సాక్ష్యాధారాలు కూడా స్వీకరించినట్టుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫోన్స్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము పూర్తిగా ఇక కేజ్రీవాల్ లీగల్ టీం మాత్రము ప్రోటోకాల్ విషయంలో ఎలా అరెస్ట్ చేస్తారని మాత్రము ఆ యొక్క విషయంలో కోర్టు కూడా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ విషయం సంబంధించి ఈడీ అధికారులు ఇంకా సోదాలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. సోదాలు నిర్వహించిన అనంతరం సంబంధించి ఇంకా కీలకమైన సాక్ష్యాధారాలు ఏవైనా లభిస్తాయని సంబంధించిన విషయంలో ఇంకా పూర్తిగా యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో పూర్తిగా ఆప్ నేతలు కూడా ఢిల్లీ సీఎం ఇంటికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా నినాదాలు కూడా చేస్తున్నారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు మాత్రము భారీగా మోహరించారు. అయితే ఈ కేసు సంబంధించిన విషయంలో అక్కడ ఢిల్లీకి సంబంధించిన సీఎం కేజ్రీవాల్ కి ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో చాలా సార్లు కూడా ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి హాజరు కాలేకపోతున్నానని చెప్పి కూడా పూర్తిగా ఈడీ అధికారులకు కూడా సమాధానం చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి కూడా చేరుకొని పూర్తిగా విచారణ కొనసాగించారు. ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సంబంధించిన విషయంలో కొంత దీనికి సంబంధించి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఆ యొక్క సీఎం అరెస్టు తెలిసిన నేపథ్యంలో ఆప్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఇంటికి చేరుకొని నినాదాలు కూడా చేస్తున్నారు. ఈడీ కావాలని ఇట్లా కుట్రపూరితంగానే అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి ఆధారాలు లభించకుండా కావాలని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా దీనిపైన ఆప్ నేతలు కూడా సంబంధించి పూర్తిగా ఈడీ అధికారుల పైన కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మరోవైపు అరెస్టు చేసిన నేపథ్యంలో పూర్తిగా ప్రోటోకాల్ మాత్రము ప్రోటోకాల్ విషయంలో ఈడీ అధికారులు వాటిని పాటించలేదు. కాబట్టి తాము కోర్టు కూడా వెళ్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి లీగల్ టీం కూడా చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో వీరు పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి ఒక అరెస్ట్ చేసినప్పుడు పూర్తిగా ప్రోటోకాల్ కూడా వహించాలి. గవర్నర్ కూడా దీనికి సంబంధించి అరెస్టు విషయం తెలపాలి. కానీ ఎక్కడ కూడా వీరు ఈడీ అధికారులు అలాంటి ప్రోటోకాల్స్ పాటించలేదని మాత్రము ప్రధానంగా లీగల్ టీం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన లీగల్ టీం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎలాంటి పిటిషన్ దాఖలు చేస్తుంది, ఇందులో ఎలాంటి యొక్క అంశాలను పేర్కొంటుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావచ్చు, మిగతా నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత కేసు కూడా కీలకమైనటువంటి మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, అరెస్ట్ కోసమే వేచి ఉన్నటువంటి ఈడీ పూర్తి స్థాయిలో కూడా కేసుని ఇంకా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏం చెప్తాను దీనికి సంబంధించి? అంటే మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత పరిణామాలు కూడా చాలా తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే దర్యాప్తు విషయంలో కూడా కస్టడీలో ఈ ఈడీ అధికారులు కవితను కూడా ఎమ్మెల్సీ కవితను కూడా విచారణ కొనసాగించారు. విచారణలో మాత్రం ఎలాంటి అంశాలు చెప్పింది అనేది మాత్రము ఈడీ అధికారులు చాలా గోప్యంగా పెట్టారు. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉంటేనే ఈడీ అధికారులు కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఈ కేసులో అప్రూవర్ గా మారారు. దీనికి సంబంధించి రామచంద్రారెడ్డి పిల్లే కావచ్చు, దీనికి సంబంధించిన కేసు విషయంలో కొంతమంది అప్రూవర్ గా మారి దీనికి సంబంధించి పూర్తిగా ఆ విషయాలు కూడా అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రూపకల్పన ఎలా జరిగింది, 100 కోట్ల రూపాయలు సౌత్ నుంచి ఎలా వెళ్ళాయి, దాని తర్వాత సూట్ కేస్ కంపెనీలకు ఎవరెవరికి వెళ్ళాయని దానిపైన పూర్తిగా ఈడీ అధికారులు హవాలా రూపంలో
దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో కూడా ప్రధాన సూత్రధారి ఉన్నట్టుగా దీనికి సంబంధించి పలుసార్లు కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సీఎం కేజ్రీవాల్ ను విచారించేందుకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇందులో చూస్తే మాత్రము ఇక్కడ కూడా నోటీసులకు మాత్రము హాజరు కాలేదు. కాబట్టి దీనికి సంబంధించి నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయినా కూడా దీనిపైన దర్యాప్తు కూడా కొనసాగింది. ఈడీ అధికారులు కూడా దీనికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తమకు పూర్తిగా దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పి కూడా దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే ఈ రోజు మాత్రము ఈడీ అధికారులు సంబంధించిన పిటిషన్ పైన కోర్టు మాత్రం తాము జోక్యం చేసుకోమని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో కొద్దిసేపటికే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి కూడా చేరుకున్నారు. దాని తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించిన గంటల వ్యవధిలోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాల తర్వాత అతన్ని అరెస్టు చేశారు. కాగా కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు అరెస్టును సవాల్ చేస్తూ ఆప్ లీగల్ టీం సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేజ్రీవాల్కు 9 సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల ముడుపులు కవిత ద్వారా ఆప్కి చేరాయని ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాల తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. కాగా కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. మరోవైపు అరెస్టును సవాల్ చేస్తూ ఆప్ లీగల్ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేజ్రీవాల్కు 9 సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల ముడుపులు కవిత ద్వారా ఆప్కు చేరాయని ఈడీ ఆరోపిస్తోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులు పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీలపై కక్షగట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ మూడు సంస్థలను ఉపయోగించుకొని ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలని చూస్తుందంటూ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదలైనప్పటి నుంచి అనేక అరెస్టులు జరిగాయి, అనేక మంది అప్రూవర్లుగా మారుతూ వచ్చారు. తాజాగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి 100 కోట్ల ముడుపులు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఎన్నికల్లో లబ్ధి పొందిందని ఈడీ అధికారులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి ఇది ఒక కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తుది ఘట్టం ముగుస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ముందస్తు అరెస్ట్ కాకుండా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని హైకోర్టు తోసిపుచ్చిన తర్వాత ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి దాదాపు 3 గంటల పాటు సోదాలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరికొద్ది సేపట్లోనే ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి అరవింద్ కేజ్రీవాల్ ను తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 అసెంబ్లీ స్థానాలు గెలుపొంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తిరిగి 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారం సాధించి భగవంత్ సింగ్ మాన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఢిల్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ స్థానాలకు గాను 4 పార్లమెంట్ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుండగా 3 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇట్లా ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆమ్ ఆద్మీ పార్టీని నడిపించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూర్చున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. దాదాపు సంవత్సర కాలం పైగా మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్న పరిస్థితి మనకు నెలకొని ఉంది. ఇంతకు ముందే ఢిల్లీకి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి సత్యేంద్ర జైన్ సైతం జైల్లోనే ఉన్నారు. ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీపై కక్షగట్టి కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత కొద్ది కాలంగా ఆరోపిస్తూ వస్తుంది. అందులో భాగంగానే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఇండియా కూటమి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఈడీ కార్యాలయానికి తరలించడం మాత్రం ఇక్కడ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.